ప్రతి గ్రామానికి తనే స్వయంగా మనిషి చూడడానికి మనిషి ఎదుర్కోవడానికి భయపడుతున్న రోజుల్లో తనే స్వయంగా 52 ఏళ్ల వయసులో ప్రతి గ్రామానికి వెళ్ళి కాలినడకని వెళ్ళి చాలా వరకు ప్రాంతంలో మా సిబ్బంది కూడా తెలుసు, అందరూ కూడా ఎక్కడ జబ్బు వస్తుందని కానీ రోగం వస్తుందని భయపడలా. ఉన్నా కూడా వచ్చినా కూడా అవతల వ్యక్తికి జబ్బు ఉన్నా కూడా అతను తెలిసి ఎందుకంటే ఆ సరుకులు అక్కడ షాపులన్నీ మూయడం వల్ల సరుకులు వాల్యూ తెలుసు, మనకి ఆకలి కష్టం తెలుసు కాబట్టి అందరూ కూడా వెళ్ళి సహాయం చేశారు. నాన్నగారు చివరి నిమిషం వరకు కూడా మన ఆదివాసుల కోసం మన ప్రాంతం కోసం చాలా తపన పడ్డారు. మన వెనకబడకూడదు అని చెప్పి చాలా ప్రయాసపడి చివరి నిమిషం వరకు కూడా తన ప్రాంతంలోనే పనిచేయడం జరిగింది. ఆ పని తను ఏవైతే చేశారో అదే మా అందరికీ కూడా ఇప్పుడు ఊపిరి. తను ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా వ్యక్తిగా మేమందరం కూడా తనకున్న ఆశయాల్ని, తనకి ప్రజల పట్ల ఉన్న తపన, మన ఆదివాసుల పట్ల ఉన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తనకి ఏదైతే మీరు చూపించారో అది చూపించాలనే ఉద్దేశంతో చాలా తపన పడేవారు. ఆ ప్రేమ తను లేకపోయినా కూడా మేమైనా మా వంతు అంతా చేయలేకపోయినా మా వంతు మేము చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంచడం జరిగింది. సో మేము కూడా కోవిడ్ సమయంలో దగ్గర ఒక 350 మందికి 250 మందికి మన కోవిడ్ అందరూ టీకా వేసుకున్నాం కదా, కోవిడ్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ వేయడానికి మన సంస్థ తరఫున చాలా సహాయం చేయడం జరిగింది. ఒక 200 మందికి ఆ కోవిడ్ టైంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఆ కష్ట సమయంలో. అలానే మనం ఈ ఎంబీఎం కూడా మేము ఎవరి దగ్గర కోవిడ్ టైంలో డబ్బులు తీసుకున్నామా, వెనక్కి ఇమ్మని చెప్పామా? కోవిడ్ సమయంలో ఇచ్చిన డబ్బులంతా కూడా 6 నెలలు కూడా ఏం డబ్బులు కలెక్ట్ చేయాలి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ ఇలాంటి టైంలో మనం వెళ్ళి అడగకూడదు అని. 1 సంవత్సరం పాటు ఎంబీఎం అసలు ఆ లోన్ ఎవరి దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. సో అలాంటి సమయం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎంబీఎం అంటే ఆయన లేని అంటే చనిపోయిన రోజు మేము ఎక్కడైనా చేసుకోవచ్చు, ఆయన దగ్గర కూడా చేసుకోవచ్చు, సమాధి దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయొచ్చు. కానీ మీతో జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే ఆయన ఎవరి కోసం అయితే పనిచేశారు వాళ్ళు చివరి నిమిషం వరకు, వాళ్ళ మధ్య ఆయన లేని రోజు జరుపుకోవడం అంటే చాలా అర్థవంతం అనిపించింది. అందుకని చెప్పి ఈరోజు మీతో పాటు కలుస్తాం, జరుపుకోవాలని ప్లాన్ చేస్తాం. సో టీం అందరం కూడా మీతో ఇలా కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది.